మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. తాను మారను, తన వ్యక్తిత్వం మారదు, ఎల్లప్పుడూ ఇలాగే ఉంటుందని వ్యాఖ్యానించారు. జగన్ పదవి వచ్చాక మారిపోయాడని ఆరోపించారు. 3 దశాబ్దాలుగా రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న వారే విడిపోతున్నారు. మాది రాజకీయ బంధం, ఇందులో ఆశ్చర్యం ఏముందని అన్నారు. ప్రలోభాలకు లొంగను, ఎవ్వరికీ భయపడను, విశ్వసనీయత కోల్పోయే తత్వం తనకు లేదని స్పష్టం చేశారు. మధ్య కేసులో కర్త కర్మ క్రియ అంతా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డే అని ఆరోపించారు. భవిష్యత్తులో ఇంకా వివరాలు చెప్పాల్సి వస్తే చెబుతానేమో అని బాంబు పేల్చారు. గతంలో తమ నాయకుడు జగన్ మీద భక్తి ఉండేదని తెలిపారు. ఇప్పుడు దేవుడి మీద మాత్రమే ఉందన్నారు. తాను ఎవ్వరి ప్రలోభాలకు లొంగే రకం కాదని పేర్కొన్నారు. రాజకీయంలో ఎన్నో అవమానాలు, బాధలు పడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఇంకా ప్రస్తుతానికి చూసుకుంటే ఏపీ రాష్ట్రానికి సంబంధించినంత వరకు కూడా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా మాజీ ఎంపీగా ఉన్న ఎవరైతే విజయసాయిరెడ్డి ఉన్నారో వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక మాటల యుద్ధం జరుగుతుందని మాత్రం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ముందు వరకు చూసుకునేటప్పటికీ జగన్మోహన్ రెడ్డి మీద అపారమైన నమ్మకం, అదేవిధంగా నాకు భక్తి కూడా చాలా ఎక్కువగా ఉంది. జగన్మోహన్ రెడ్డిని జీవితంలో ఎప్పుడు కూడా వదలలేను. జగన్మోహన్ రెడ్డికి సంబంధించినంత వరకు కూడా ఇప్పుడు ఏదైతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి కూడా వాళ్ళ కుటుంబంతో మాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ కూడా చెప్పిన విజయసాయిరెడ్డి ఈరోజు జగన్ పై మాటల యుద్ధానికి అయితే దిగుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో తన మీద భక్తి ఉండేది, కానీ ప్రస్తుతానికి చూసుకునేటప్పటికి మాత్రం కేవలం దేవుడి మీద భక్తి ఉంది, ఇంకెవరి మీద నాకు భక్తి లేదు అంటూ కూడా చేసిన వ్యాఖ్యలు కాస్త సంచలనం రేగుతున్నాయని మాత్రం చెప్పుకోవచ్చు. దాంతో పాటు ఏదైతే ఎంపీగా ఉండే సమయంలో ఆయనకి పార్లమెంట్ లో కానీ లేకపోతే జగన్ యొక్క సంబంధించినంత వరకు ఈడీ ఆస్తులు జప్తు చేసిన విషయంలో కానీ ప్రతి దాంట్లో కూడా కేసుల్లో ఉన్న సందర్భం చూసాము. దాంతో పాటు ప్రతి దాంట్లో కూడా విజయసాయిరెడ్డి చాలా కీలక పాత్ర పోషించాడు. కానీ ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినంత వరకు వ్యతిరేకంగానే ఏదైనా మాట్లాడుతున్నాడని చెప్పుకో. దాంతో పాటు ఏ విషయాన్నైనా సరే ఏడీ కావచ్చు లేకపోతే ఇంకొకరు కావచ్చు, ఎవరు ఏం చెప్పినా సరే దానికి అవసరం ఉంటే ఇంకో కొన్ని విషయాలు కూడా బయట పెడతానంటూ కూడా చేస్తున్న వ్యాఖ్యలు బట్టి చూస్తుంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి లోతైన విశ్లేషణ జరుగుతున్న సమయంలో ఆయనకి సంబంధించిన వివరాలన్నీ కూడా విజయసాయిరెడ్డి దగ్గర ఉన్నాయి. అందుకోసం జగన్మోహన్ రెడ్డి కూడా కాస్త ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. అదేవిధంగా మాటలు మాట్లాడేటప్పుడు కూడా కాస్త ఆలోచించి మాట్లాడుతున్నారంటూ కూడా చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకునేటప్పటికి ఇప్పుడు విజయసాయిరెడ్డి మాటలతో పాటు జగన్మోహన్ రెడ్డి ఏదైతే 2 రోజుల క్రితం ప్రెస్ మీట్ గురించి మాట ఇవన్నిటి పట్ల చూస్తుంటే ఇద్దరి మధ్య వారు పెరుగుతుందనే విషయం అయితే మాకు స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.